ఓం నమో వెంకటేశాయ. గోవిందరాజస్వామి తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి ఆలయం విశేషమైన ప్రాధాన్యత సంతరించుకుని తరతరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇటువంటి ఆలయంలో జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. స్వామివారు హంసవాహనంపై దర్శనమిస్తూ ఉన్నాడు. యా కుందెందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన అని చెప్పినట్లుగా హంసవాహనంపై స్వామి వేంచేశాడు. సరస్వతీదేవి అవతారం. పోతనామాచుడు అంటాడు, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీసకుంద మందార సుధాపయోబ్దిశత తమర సమర వాహిని సుపాకారత నొప్పు నిన్ను మదిగానగన నడుగలుగు భారతి అని కవి సార్వభౌముడైన శ్రీనాథుడు శృంగారనేషణంలో చెబుతాడు. హంస అంటుందిట, నలదమయంతుల యొక్క సందర్భంలో హంస నలిన సంభవు సాహిణు వారు వంబులు కులము సాములు మాకు కువలయాక్షి చెదలేటి బంగారు జలసంబులు తుండ్లు ఆటపట్టులు నాకు అభ్యవదన అని. మరొక సందర్భంలో భారతీదేవి ముంజేతి పలుకు జిలక ప్రమద గజయాన సబ్రహ్మచారి మాకు అని ఆ వర్ణన ఆ సందర్భంలో అలా చెప్పబడింది. హంస నీరక్షీర న్యాయాన్ని చక్కగా పాటిస్తుంది. పాలని నీటిని కలిపేస్తే రెండింటినీ వేరు చేయగలిగింది ఈ హంస ఒక్కటి. అదేవిధంగా ఎందరో పరమహంసలు సమాజంలో ఉన్నటువంటి మంచిని చెడుని వేరు చేయగలిగినటువంటి మహానుభావులు. ఇది హంసకు పరమహంసకు మాత్రమే సాధ్యమైనటువంటి. ఈ హంసను పరమహంసను కూడా నిరంతరము కాపాడేవాడిని నేను అని హంసవాహనం మీద గజపుష్పమాల శోభితుడై సరస్వతీదేవి అవతారముతో శుభ్రాం శుభ్ర సరోజ ముగ్ధవదనాం శుభ్రాంబరాలంకృతాం శుభ్రాంగీం శుభశుభ్రహాస్య విశదాం శుభ్రస్రగా శోభినీం శుభ్రోద్ధామ లలామధామ మహిమాం శుభ్రాం తరంగాగతాం శుభ్రాభాం భయహారి భావభరితాం శ్రీభారతిం భావయేత్ అన్నట్లుగా. అందుకనే హంసవాహిని జ్ఞానదాయిని అంటారు సరస్వతీదేవిని. హంసవాహనం మీద గోవిందరాజస్వామి సరస్వతీదేవి అవతారంతో దర్శనమిస్తుంటే వీక్షించే మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే మనం ఏమి కోరుకోవాలి? మన కుమారులు సంతానము మగపిల్లలు అయితే లవకుశ ధ్రువ ప్రహ్లాదుల్లాగాను భక్తి భావన కలిగేట్టు, ఆడపిల్లలైతే సీతా సావిత్రి ఇటువంటి భావనలు కలిగినటువంటి వారుగాను ఉండేట్టుగా హంసవాహనం మీద వేంచేసినటువంటి సరస్వతీదేవి అవతారంలోని గోవిందరాజస్వామిని వేడుకోవాలి. ఇక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారి సమిష్టి విధానంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్దజేరి స్వామివారు చిన్నజేరి స్వామివారు గోష్ఠీ పరివారమైనటువంటి విధానంతోనూ వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా కైంకర్యాలు నిర్వహించే అర్చక స్వాముల వారి ఆధ్యాత్మిక విధానంతోనూ అనేక ప్రాంతముల నుండి వచ్చినటువంటి భక్తులు పలికే గోవింద నామములతోనూ కోలాటములతోనూ ఆటలతోనూ పాటలతోనూ భజనలతోనూ
గోవిందరాజస్వామి ఆలయము ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంతో వెలుగొందుతూ ఉన్నది. సుదూర ప్రాంతంలో వీక్షించే భక్తులకు హంసవాహనంపై స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇది మన అదృష్టంగా భావిద్దాం. మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోపమోహ మదమాత్సర్యాది హర్షవర్గములనే నీటిని తొలగించుకుంటూ భక్తి భావన ఆధ్యాత్మిక అనేటటువంటి క్షీరాన్ని నింపుకుంటూ హంస ఏ విధంగా అయితే పాలు నీరు వేరు చేస్తున్నట్ల మన దుర్మార్గ ప్రవృత్తిని పక్కకు తొలగించి సన్మార్గ వర్తనం ద్వారా సమాజంలో మంచివారుగా భావించబడుతూ మంచి పేరును పొందటానికి ఈ హంసవాహనం మీద స్వామి మనందరికీ మార్గదర్శనం చేస్తాడని, అదేవిధంగా ఎందరో పరమహంస పరివ్రాజకులైనటువంటి వారందరూ కూడా సమాజ హితాన్ని కాంక్షించే వారందరి మంగళాశాసనం మనకుంటుందని భావనాయుక్తమైనటువంటి విధానంతో, అందుకనే పరమహంస అనేటటువంటి ఒక సంకీర్తన, ఒక హంస పరమహంస అనేటటువంటి సంకీర్తన చక్కగా మనకు ఆనందదాయకమైనటువంటిది. అందున హంసవాహనం మీద జ్ఞానము పెరిగేటటువంటి విధానంగా భావిస్తూ గోవింద నామాలను నిరంతరము కూడా గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపమని గోవిందనామాన్ని వింటూ గోవిందుడే సర్వస్వమని భావిద్దాం. ఆ గోవిందరాజస్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడు హంసవాహనం మీద. ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస, దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస, అనువున కమల విహారమే నెలవై ఒనరి ఉన్నదిదే ఒక హంస, అనువున కమల విహారమే నెలవై ఒనరి ఉన్నదిదే ఒక హంస, మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస, మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస, ఉనికి ఉన్నదిదే ఒక హంస, దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస, పాలు నీరు వేపరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస, పాలు నీరు వేర్పరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస, పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస, పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస, ఓలినున్నదిదే ఒక హంస, దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస,
కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస ఒడలు పెంచెనిదే ఒక హంస దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటి. జ్ఞానదేవతా స్వరూపంతో గోవిందరాజస్వామి వారు ఈ రోజున హంసవాహనంపై సరస్వతి అలంకారంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఆ తిరువీధి సేవా ఉత్సవంలో స్వామి విహరిస్తున్నారు. హంస జ్ఞానానికి స్వరూపం. గోవిందుడంటేనే జ్ఞానస్వరూపుడు. ఎందుకంటే వేదాన్ని పొందేటువంటి వాడు, వేదము చేత కీర్తింపబడేటువంటి వాడు. కాబట్టి ఆ గోవిందుడు జ్ఞానస్వరూపుడు. అటువంటి జ్ఞానస్వరూపుడు ఈ రోజున హంసవాహనంపై ఆ జ్ఞానస్వరూపిణైనటువంటి సరస్వతి అలంకారంలో స్వామి దర్శనమిస్తున్నారు. వేదంలో చెప్తుంది, దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి. ఆ వాక్కులు దైవీమయం కావాలి, మన మాటలు దైవపరంగా ఉండాలి. అదేవిధంగా వేదంలోనే ఆ సరస్వతి స్వరూపాన్ని స్తుతిస్తూ పావకాన్ సరస్వతి వాజే భృద్వాజనీవతి యజ్ఞం వష్టుధయా వసు అంటుంది సామవేదంలో. ఆ సరస్వతీ స్వరూపమైనటువంటి గోవిందరాజస్వామి ఆ బ్రహ్మోత్సవాలలో ఆ యొక్క విద్యుత్ దీపకాంతులతో మనకు దర్శనమిస్తున్నారు. ఆ గజమాలల సౌందర్యంతో ఆ హంస యొక్క ఆ బంగారు వన్నెలతో ఉండేటువంటి రాయంచది మానస సరోవరంలో విహరించేటువంటి గొప్పనైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటిది హంస. హంసకి ఆ పోవు అనేటువంటి భావం ఆ యొక్క గుణము కలదు కాబట్టి దానికి హంస అని పేరు. హంస అంటే కేవలం ఆ యొక్క మానస సరోవరంలో విహరించే హంస. అదేవిధంగా సూర్యుడు కూడా హంస అని రవిశ్వేతఛదో హంసో ఉంటుంది నిఘంటువు. అంటే సూర్యునికి హంసకి అనేకమైనటువంటి కొన్ని విషయాలకి ఈ అర్థం వర్తిల్లుతూ ఉంటుంది. ఎలా అంటే నిర్లోభ నృపతో విష్ణావనంత ఆత్మన్యమత్సరే ఇతి భేదే చ హంస స్యాత్ శ్రేష్ఠే రాజాదిపూర్వకం. ఈ యొక్క హంస అనే మాట ఎవరికైతే లోభం లేకుండా ఉంటుందో వాళ్ళు కూడా హంసతో సమానం. ఎందుకంటే లోభం లేకపోతే వాళ్ళు సద్గుణంతో ఉంటాడు. సద్గుణంతో ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటేనే హంస. ఆ జ్ఞానం పరమాత్మ గురించి ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తే అదే పరమహంస తత్వం. అందుకే పరమహంస పరివ్రాజకులందరూ నకర్మణా న ప్రజయాధనే త్యాగే నీకే అమృతత్వమానసు. కేవలం ఆ పరమాత్మ చింతనయే ప్రధానమైనదే అనేటువంటి ఒక జ్ఞానంతో ఒక ఉద్దేశ్యంతో కర్మలు గాని అంటే ఐచ్ఛికమైనటువంటి ఆ కామ్య కర్మల్ని గాని వాటి మీద భావన లేకుండా నిష్కామ్యంగా పరమాత్మని సేవిస్తూ అలాగే ధనం మీద ఆశ లేకుండా అలాగే సంతానం అనేటువంటి వాటి మీద కూడా ఎటువంటి మోహాలను పెంచుకోకుండా ఉండేటువంటి వారందరూ కూడా హంసతో సమానం. వారే పరమహంసలు. అటువంటి వారు ఈ లోకంలో అనేక మంది పరమహంస పరివ్రాజకులుగా ధర్మస్థాపనకి వారు పూనుకుంటూ భక్తులందరినీ ఆ స్వామి యొక్క దర్శన అనుగ్రహ భాగ్యాన్ని కలిగించేట్లుగా చేస్తున్నారు. వారందరూ పరమహంసులు. ఆ హంస స్వరూపిణిగా స్వామి ఈ రోజున సరస్వతీ స్వరూపంతో హంసవాహనం మీద స్వామి మనకు అనుగ్రహిస్తున్నారు. అటువంటి ఆ హంసకుండేటువంటి గుణము గుంభనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణ్య జనిత మహాయశో విభవ సారమగలది హంస అంటారు. అంటే పాలను నీటిని వేరు చేసేటువంటి గుణము కలది. అలాగే మనలో ఉండేటువంటి గుణములు అవగుణములు అనేటువంటి విచక్షణ జ్ఞానానికి ప్రతీకలు ఆ గుణ అవగుణములు. అటువంటి వాటిని వేరు చేసి జ్ఞానాన్ని కలిగించి పరమాత్మని సేవించేటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే హంస స్వరూపం. అదే అంటారు అన్నమయ్య గారు, హంస చేతి పాలు నీరునట్లా బ్రతుకు అంటారు. కానీ ఆ విధంగా
మనం ఈ యొక్క సంసారంలో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానంలో పడకుండా జ్ఞానంతో ఆ పరమాత్మని సేవించాలి. వాగ్దేవతా స్వరూపంతో సరస్వతి అలంకారంలో ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని భక్తులకి ఆ గోవిందరాజస్వామి వారు ఈ రోజున సరస్వతి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అసలు గోవింద అంటేనే జ్ఞానము. ఆ స్వామిని ఈ విధంగా కీర్తించాలి. గోవింద హరి భక్తపాలిత దొరా కోట్యర్క సంకాస, గోవింద హరి వడ్డీ కాసుల దొరా కోట్యర్క సంకాస. కోట్లాది సూర్య కాంతితో సమానమైనటువంటి ఆ యొక్క ప్రకాశం కలిగినటువంటి స్వామి గోవిందరాజులు. ఎందుకు ఈ సూర్యుడంటే హంసే. అంటే కొన్ని కోట్ల హంస అంటే జ్ఞానస్వరూప ప్రకాశంతో తన యొక్క వైభవాన్ని అనుగ్రహించేటువంటి స్వామి ఆ గోవిందరాజు. ఆయనకి వడ్డీకాసుల దొర అన్నారు. వడ్డీకాసుల దొర ఏంటి? స్వామి దొర అంటే రాజే. ఆయన పేరులోనే ఉంది రాజా. ఆ రాజా అనేటువంటి పదం ఉండచేత ఆయన వడ్డీకాసుల దొర అయ్యాడు. ఈ వడ్డీకాసులుడు అంటే వెంకటేశ్వర స్వామి, వడ్డీకాసుల స్వామి ఆయనకి పేరు. మరి ఈయనకి వడ్డీకాసుల దొర అన్నారు. ఏమిటి వ్యత్యాసం అంటే ఆయన వడ్డీ కాసుల వారే, ఈయన వడ్డీ కాసుల వారే. ఆయన వడ్డీ కాసులను ఆయన స్వీకరిస్తారు. ఆ స్వీకరించేటువంటి ఆ యొక్క బాధ్యతని, ఆయనకు అందించే బాధ్యతని ఈయన చేస్తారు. కాబట్టి ఈయన కూడా వడ్డీ కాసుల వాడే. కాబట్టి ఈయన గోవింద రాజుడు. కాబట్టి ఈయనకి వడ్డీ కాసులు దొర అనేటువంటి ఇద్దరు మనకి లోకంలో భగవత్ స్వరూపంలో దొరలు కనిపిస్తారు. ఒకరు రామచంద్రమూర్తి, రెండు ఈ యొక్క తిరుపతి పట్టణంలో అత్యంత వైభవోపేతంగా అనుగ్రహిస్తున్నటువంటి గోవిందరాజస్వామి వారు. అందుకోసమే ఆ రాజత్వం ఉండబట్టే మనకి పట్టాభిషేకం అనేది రాజుకే ఉంటుంది. కాబట్టి మన ఈ యొక్క జగత్తులో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం, అలాగే గోవింద స్వామికి పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం జరిగింది. ఈయన గోవింద రాజు కాబట్టి ఈయనకి పట్టాభిషేకం జరిగింది ఆనాడు ఆయన యొక్క ద్వాపర యుగంలో. అలాగే త్రేతాయుగంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది. కాబట్టి ఆయన రాజు, ఈయన రాజు. కాబట్టి ఈయనకి వడ్డీకాసుల దొర అని. ఏమిటి వడ్డీకాసులు అంటే? తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ సేవిస్తూ భక్తులు సమర్పించేటువంటి ఏ ధనమైతే ఉన్నదో దానిని ఈయన కుంచముతో కొలుస్తూ ఉంటాడట. కుంచముతో కొలవటం చేత అలసినటువంటి మూర్తి ఆ కుంచాన్ని తన యొక్క శిరస్సు కింద పెట్టుకొని ఆ శయన రూపంతో మనకి దర్శనమిస్తూ ఉంటారు. కుంచముతో కొలవటం అంటే ఏమిటా? కొలవటం అంటే భక్తుల యొక్క పుణ్య పాపాలనేటువంటి వాటిని ఈయన కొలిచి ఆ యొక్క అనుగ్రహాన్ని భక్తులకి అందిస్తూ ఉంటాడు. ఆ యొక్క కుంచం అనేటప్పటికీ ఒక్కొక్క సృష్టిలో ఒక వస్తువు ఒక ప్రధానమైనటువంటి క్రియ కోసం ఆ సృష్టింపబడుతూ ఉంటుంది. అదే విధంగా కుంచం అనేది ఒక కొల ప్రమాణం కోసం సృష్టింపబడింది. ఏమిటా కొలత అంటే ధాన్యము కోసమే. ధాన్యపు కొలతకే దాంతో ఏమైనా కొలవచ్చు. కానీ ప్రధానంగా ధాన్యాన్ని కొలిచేటువంటి రూపం ఆ కుంచానికి ఉంది. ఆ ధాన్యము అంటే స్వామి యొక్క రూపమే. తన యొక్క రూపాన్నే ఆయన ఒక ప్రమాణపరంగా చూపిస్తున్నాడు. నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనోపమా అంటుంది వేదం. ఆ నీవార సూకం అంటే నీవారపు ధాన్యం వలె పరమాత్మ యొక్క స్వరూపం అందరి హృదయాల్లో ఉంటుంది. ఆ హృదయాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మ తత్వమే పరమహంస స్వరూపంగా హంసవాహనంగా ఈ రోజున స్వామి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో స్వామి దర్శనమిస్తున్నారు. అయితే ఆయన ఆ వీణాపాణిగా దర్శనమిస్తున్నారు. ఆ చేతిలో ఆ వయారంగా వీణ వాయిస్తూ స్వామి దర్శనమిస్తున్నారు. సరస్వతి యొక్క చేతిలో ఉండేటువంటి వీణ ఈ రోజున గోవిందరాజస్వామి వారి యొక్క వైభవ స్ఫూర్తితో అలంకారంతో మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి దర్శనాన్ని మనం కోరుకుంటున్నాం. ఆ యొక్క స్వామి నామాన్ని గోవిందాన్ని కీర్తిద్దాం. అందరికీ శుభాలు కలుగుగాక అని చెప్పేసి ఆ యొక్క భగవంతుడి అనుగ్రహాన్ని అందరూ పొందాలి. అందుకోసం మన ఆయన యొక్క నామాన్ని పదే పదే కీర్తిద్దాం. అదిగో ఆ యొక్క కీర్తనలు ఆ విధంగా సాగుతూ ఉన్నాయి. గోవిందరాజస్వామి వైభవాన్ని ఇప్పటి వరకు విన్నాం. ఇక్కడ స్వామి సరస్వతీదేవి అవతారంతో ఉన్నాడంటే కుటుంబ వ్యవస్థను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. శ్రీమన్నారాయణమూర్తి యొక్క నాభికమలం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మదేవి యొక్క పట్టమహిషి బ్రాహ్మి సరస్వతీదేవి అంటే విష్ణుమూర్తికి కోడలు. కాబట్టి కోడలు యొక్క ఘనత కూడా గొప్పతనం కూడా చాలా విశేషమైనటువంటిది అని చెప్పడం కోసమే బ్రహ్మోత్సవాలలో స్వామివారు సరస్వతీదేవి అవతారంతో దర్శనమిస్తూ ఉంటాడు. రెండవది జ్ఞాన సరస్వతి. అటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి తల్లి. ఇక హంస ఇప్పటి వరకు మనం విన్నాం. అటువంటి హంసవాహనం మీద
స్వామి వేంచేసి దర్శనమిస్తున్నాడంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానార్జన చలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః అని మనకి అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనే వెలుగునందించేటటువంటి గురువులందరూ కూడా గురుతుల్యులే. అటువంటి వారందరి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలంటే హంసవాహనం మీద గోవిందరాజస్వామిని సరస్వతీదేవి ఆకృతిలో అవతారంలో దర్శిస్తూ సరస్వతీ నమస్తుభ్యం అన్నారు. వాగ్దేవి ఇందాక చెప్పుకున్నాం. యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రపృతి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి అని. అందరికీ అక్షర జ్ఞానం ప్రధానం. అక్షరము చాలా ఆవశ్యకమైనటువంటిది. నిరక్షరాస్యత నుండి అక్షరాస్యత పెంపొందించటం ఎంత గొప్పతనమో, అజ్ఞానం నుండి విజ్ఞానం లభించడం అంత గొప్పతనమని భావిస్తూ స్వామివారు సరస్వతీ దేవావతారంతో అందరినీ అనుగ్రహిస్తూ దర్శనమిస్తున్నారు. ఇక గోవిందరాజస్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగినటువంటిది. ఎందరో రాజులు సామంతులు అందరూ కూడా ఈ స్వామిని దర్శించుకున్నట్టుగాను ఈ స్థల పురాణం చెబుతున్నది. ఈ ఆలయం అనేకమైనటువంటి గోపుర ప్రాకారములతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పట్టణానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా గోవిందరాజస్వామిని దర్శిస్తారు. ఇక్కడ 12 ఆళ్వార్లు వేంచేసి ఉన్నారు. శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నాడు. గోదాదేవి వేంచేసి ఉన్నది. పుండరీకవల్లి వేంచేసి ఉన్నది. లక్ష్మీదేవి వేంచేసి ఉన్నది. అదేవిధంగా సుదర్శన పెరుమాళ్ వేంచేసి ఉన్నారు. సాక్షాత్తు మనవాళ్ళ మహాములు వేంచేసి ఉన్నారు. ఇన్ని ఒక చోట ఉండటం విశేషం. ఇవన్నీ కూడా గోవిందరాజస్వామి దేవాలయంలో మనం దర్శించవచ్చు. తిరుమల స్వామి వారిని దర్శించడానికి వచ్చిన భక్తులంతా కూడా ఈయన దర్శిస్తారు. ఇది విశేషం. క్షేత్ర ప్రాశస్యం. సాళవ వంశీకులు దీన్ని చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతలు చేపట్టినట్టుగా ఈ స్థల పురాణం చెబుతూ ఉన్నది. గోవిందరాజపురము అని దీనికి పూర్వపు నామధేయంగా విరాజిల్లుతూ ఉన్నది. బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి. హంసవాహనం మీద స్వామిని దర్శిస్తున్నాం. రేపటి రోజున ఇదే స్వామివారు టీవీగా సింహవాహనం మీద దర్శనమిస్తాడు. ఛత్ర చామరముల మధ్య సకల రాజోపచారముల మధ్య స్వామి ఆ హంస యొక్క కదలిక చూడండి. హంస నడక అంటారు. నడకల్లో విశేషంలో హంస నడక చాలా గొప్పది అని కవులు వర్ణిస్తారు. ఆ విధంగా స్వామివారు హంసవాహనం మీద వెంచేసి భక్తులందరికీ కూడా ఆనందప్రదమైన దర్శనమిస్తున్నారు. ఇందాక చెప్పారు గోవింద పట్టాభిషేకము అని. ఈ పట్టాభిషేకము రామచంద్రుడికి జరిగిందని త్రేతాయుగంలో, మరి ద్వాపరయుగంలో ఆ భగవంతుడైనటువంటి గోవిందుడికి ఆ నందవ్రజములో గోవులను గోపికలను గోపాలులను కాపాడటం కోసం 7 రోజుల పాటు చిటికెన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి మహానుభావుడు. ఆయన సామాన్యుడు కాదు. అందుకనే మీకంటే తక్కువారమైనా నిన్ను ఆశ్రయించిన వారము కురవెండ్రుమిల్లాద గోవింద అన్నది గోదాదేవి. విశేషం అంత మాత్రమే కాదు, కూడారై విల్లింసీర్ గోవింద అన్నది మేమందరము కలిసి ఉన్నాము అని చెబుతోంది. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కలిసి ఉంటే కలదు సుఖము అని. అదే ఆనాడు ఆ సాధ్యమని చెప్పింది. అందుకని వేదం కూడా చెబుతున్నది సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అందుకని ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ క్షేత్రంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భూమండలం మీద శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఎక్కడ ఈ హంసవాహనం మీద సరస్వతీదేవిని ఆకృతిలో ఉన్న గోవిందరాజస్వామిని వీక్షిస్తున్నా మనము కోరుకునేది ఒక్కటే, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలి. అదే విజ్ఞానం, అదే సుజ్ఞానం. అజ్ఞానం ఎప్పుడు తొలగిపోతుందో విజ్ఞానం ఏర్పడుతుంది, తద్వారా సుజ్ఞానం కలుగుతుంది.
ఆ సుజ్ఞానం ద్వారా సమాజ హితం లభిస్తుంది అనేటటువంటి భావనతో ఈ అవతార వైశిష్యంలో ఈ రోజు హంసవాహనం మీద గోవిందరాజస్వామి సరస్వతీదేవి అవతారంలో మనకు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే అందరూ కలిసి ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కుటుంబం కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏదైనా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటటువంటి భావన. అటువంటి భావన ఏ భక్తుల్లో కలుగుతుందో ఆ భక్తులకు ఈ హంసవాహనం మీద సరస్వతీదేవి అవతారాన్ని చూచినప్పుడు ఆ భావన విజ్ఞానమై విన్నాణమై విరాజిల్లుతూ ఉంటుంది. అందుకనే శుభ్రాం శుభ్ర సరోజముగ్ధవదనాం శుభ్రాం వరాలంకృతాం శుభ్రాంగీం శుభశుభ్రహాస్య విశదాం శుభ్రస్రగా శోభినీం శుభ్రోద్ధామ లలామధామ మహిమాం శుభ్రాం తరంగాగతాం శుభ్రాభాం భయహారి భావభరితాం శ్రీభారతీం భావయేత్తంటారు. భాగవతాన్ని మనకు అందించిన పోతనామాచ్యుడు కూడా సరస్వతీదేవి ప్రార్థన చేశాడు. మొదటగా ప్రారంభంలో విజ్ఞాపన జరిగింది. శారద నీరదెందు ఘనసార పటిగిర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీస కుంద మందార సుధాపయోగ్య శత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మదిగానగన నడుగలకు భారతి అని ఒక సుదీర్ఘమైనటువంటి సమాసంలో పోతనామాచ్యుడు చెబితే శ్రీనాథుడు అంటాడు భారతీదేవి ముంజేతి పలుకు జలక అంటాడు. కాబట్టి ఈ భారతీదేవి, ఈ సరస్వతీదేవి భరతఖండంలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞానాన్ని అందించేటటువంటి వాగ్దేవి. అటువంటి అమ్మవారు రాగా ఈరోజు స్వామివారు మనకు దర్శనమిస్తున్నారంటే కుటుంబంలో పెద్ద కోడలిని ఈ విధంగా గౌరవించాలి అనేటటువంటి భావనను స్వామి చెప్పగానే చెబుతూ ఉన్నాడు. మరి అందరినీ గౌరవించద్దంటే అందరినీ గౌరవించాలి, కానీ ఒక పెద్ద అనేటటువంటి స్థానాన్ని విశేషంగా స్వామి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈ సృష్టినంతా చేసేటటువంటి మహానుభావుడు బ్రహ్మదేవుడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి నాభికమలంలోంచి ఆవిర్భవించాడు. రామాణ్యం ప్రపద్యే తనయాగోదేర్వం పదహమణియమేనమయానాం గులాభిరామం శ్రీభక్తదంగ్రేగళం ప్రణమామి మూర్ధన భగదాత్మయపట్టణారి భక్తిదార మహిమాహాన్ భక్తా కిరణమరాహాళింద్రమిత్ర പ്രണതാത്മനിത്തേൻ ബിരവേരഞ്ജിരേരണ്ണമുദാ കണ്ടുവളുടെ ധീരത്ത മുത്തുക്കൾ ധേരങ്കടൽ മള്ളി സാധിദ്ധരുള Yeah.
శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద
అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద